జాతర ముచ్చట్లు యవసమికమతులు పెండ్లి ముహూర్తాలు ఐతారం పూట మస్తు వార్తలున్నాయి గాని మొదలైతే హెడ్లైన్ చూడర్రే. పట్నంలా గలీజ్ గాలి పరిశాన్, నీళ్లు కరవై అదో టెన్షన్. సంబురంగా కొమ్రెల్లి జాతర, లష్కర్ భక్తులే నిండారా. ఈ ఏడు తక్కువేనట ముహూర్తాలు, పెండ్లిల కడ్డొచ్చిన మూడాలు. బంగారం రేట్లతో మందులు పిరం, ఆయుర్వేదంలకు స్వర్ణ భస్మం. జిమ్నాస్టిక్స్ లా పోరలు ఆర్పార్, నేషనల్ పోటీల్లా గెలుసుడు సూపర్. ఈ నగరానికి ఏమైంది? ఓవైపు గాలి కాలుష్యం, మరోవైపు నీటి కాలుష్యం. ఎవరు నోరు మెదపరేంటి? ఈ నిర్లక్ష్యానికి చెల్లించుకోక తప్పదు భారీ మూల్యం. హౌ మరి మీరు మంచిగా నజరేసిండ్రో లేదో, పట్నంల పరిస్థితి దినమింత ఖరాబ్ అవుతుందట్టుల్లా. 4 వద్దులైతే అందరు మూతులకు మాస్కులు కట్టుకొని తిరిగే రోజులు వస్తాయో ఏం పాడో. సిటీలో ఉన్న వాళ్ళకు జర్రంత సందు దొరికినా చక్కగా ఊర్లకు పోయి రారి. ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు ఆన్నే ఉన్నది ఉత్తమం. హైదరాబాద్ లో గాలి నీళ్లు మస్తు తెరలైనాయి. మరి రైన బండ్లు తిరుగుడు, కంపెనీలు పొగిడ్చుడు, చెట్లు పొతం పెట్టుడు, శివార్ల గుట్టలు పలగొడితే మొగుళ్ళు దాకే బంగ్లాలు కడితే దుమ్ము దూసరం. ఇగేముంది, ఏడ టెస్ట్ చేసినా గాలి కాలుష్యమే. ఈ ఏరియాలో అయితే నెరి అధ్వానం. ఇంక్లూడింగ్ సనత్ నగర్, పంజాగుట్ట, పారడైజ్, ఇప్పుడు డెవలప్ అవుతున్న నల్లగండ్ల అటువైపు గచ్చిబౌలి దాటిన తర్వాత వైపు కూడా మనకి ఈ ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ ఉంటుందని. గాలిని పరీక్షలు చేస్తే ఎంత ఖరాబ్ అయిందో పాయింట్ల మీదకి వెళ్ళి తెలుస్తుంది. గల్ల డేంజర్ చూపిస్తుందట మన సిటీ. గూగుల్ వాళ్ళంతా చూసి చెప్పింది 300 దాటిపోతుంది మన హైదరాబాద్ నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అన్నారంటే పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోతుంది, ప్రమాద స్థాయికి వచ్చిందని. దినామింత పచ్చదనం పలసగా అయితే ఖరాబ్ కాకుండా ఏమైతుంది మరి? ఇక నీళ్లు పట్నంలో 500కు మీద చెరువులు ఉంటే 100 చెర్ల కంపు. కంపెనీల మురుగునీళ్లు, లండు బండు మొత్తం ఇళ్లకే కలిపితే నీళ్లు ఇసమవుడు ఒక్కటే తక్కువ. ఈ 10 ఏళ్లలో బొచ్చడు అమురుకున్నారు, ఇండ్లు కట్టిర్రు కొందరు మోతేవాళ్ళు. మూసినది ఎంత ముద్దుగుందో శూన్య పడితే. ప్రకృతి మంచిగుంటేనే కదా పట్నం నిమ్మలంగా ఉండేది. అటు గాలి ఖరాబాయే, ఇటు నీళ్లు ఖరాబాయే. ఈగేముంది, దగ్గులు, దమ్ములు, ఊపిరితిత్తుల బీమార్లు, కొత్త రోగాలు, దవాఖాన్ల బిల్లులు. చూడబోతే కాలుష్యం నగరాల్లో చెప్పునే ఢిల్లీ తోటి పోటీ పడి నెంబర్ 1 ర్యాంకు తెచ్చుకునే తట్టున్నాం. జర పైలం. ఇంట్లో ఏ చిన్న కార్యమైనా సరే పంతులు కాడిపోయి ఏ రోజు మంచిగుందో చూసుకుంటారు చాలా మంది. పంచాంగం చూసి ఈ నెలలా 3-4 డేట్లు చెప్తారు. ఏ రోజు కుదిరితే ఆ రోజు పెట్టుకుంటారు. కొత్త ఇంట్లోకి పోవుడు, వ్యాపారాలు, ఇంట్లో ఇంకేమన్నా దావత్ అయినా అన్నిటికీ మంచి రోజు చూడాల్సిందే. ఇక పెండ్లిళ్ళంటే ముహూర్తాలు పక్కా. అయితే మాఘమాసం వచ్చిందని ముర్షేలోపు ముహూర్తాల పరిశాన్ పట్టుకుంది పెండ్లి పీటలు ఎక్కేటోళ్లకు. సంక్రాంతి వెళ్ళంగానే మంచి రోజులు చాలైనట్టే అంటారు, కానీ ఏడు అట్లా లేదట పరిస్థితి. 3 ముళ్లకు ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే అంటున్నారు అయ్యవార్లు. మాఘమాసము అత్యంత ప్రధానమైనటువంటి మాసము శుభకార్యాలకు. కానీ శుక్రమౌఢ్యం మూలకంగా మనకు వివాహాది శుభకార్యాలు ఈ మాఘమాసంలో లేవు. 17 ఫిబ్రవరి అంటే ఫాల్గుణ మాసంలో మనకు మళ్ళీ శుభకార్యాలు ఉన్నాయి. అంటే వచ్చే నెల 17 తర్వాత లగ్గాలు పెట్టుకోవచ్చునట. ఆ టెన్క మార్చిల సుత మంచి రోజులు లేవంటున్నారు. ఫిబ్రవరి తప్పిందంటే 2 నెలలు ఆగాల్సిందేనట. వైశాఖ మాసంలోనే మళ్ళీ ముహూర్తాలు ఉన్నాయి. అంటే 26 ఏప్రిల్ నుండి మళ్ళీ మంచి ముహూర్తాలు ఉన్నాయి. మళ్ళా మే 17కి వెళ్ళి జూన్ 15 వరకు కూడా ముహూర్తాలు లేవట. ఆ టెన్క జ్యేష్ఠ మాసంలో కొన్ని మంచి రోజులుంటే ఏమటే ఆషాఢ మాసం వస్తూనే ఉంటది. ఈగేమున్నా శ్రావణంలోనే గిట్ల ఎందుకు అవుతుందంటే అధిక మాసం మూలకంగా పనికి రాకపోవడము, మౌఢ్యం మూలకంగా పనికి రాకపోవడము ఇలా ఉంది గనక నక్షత్రాలు గ్రహాలను అంచనా బట్టి పెద్ద అయ్య వాళ్ళు రాసిన పంచాంగ లెక్కన ముహూర్తాల కథ గిట్లున్నదట ఈ ఏడు. ఆల్రెడీ సూపులైనోళ్ళు జప్పున పప్పన్నాలు పెట్టుకొని లగ్గం కోటేసుకోండి మరి. మునుపు ఎడ్ల బండ్లు కట్టుకొని పోయేది జాతరకు. వండక తినే సామాను కాంచి బట్టలు, మూటముళ్ళ మొత్తం చదురుకొని బయలుదేరేది. బండెనక బండి గట్టి గదులుతుంటే మస్తు అనిపించేది. ఓ వారం రోజులు ఆడనే నిమ్మలంగుండేదబ్బా. ఇప్పుడు ఏడన ఓ తాన కనబడితే మా భాగ్యమైంది.
ఆటోలు, ట్రాక్టర్లు, కార్లు, ప్రైవేట్ బస్సులు, డీసీఎంలు కట్టుకొని పోయేస్తాండ్రు. 4 రోజులైతే దినం మేడారం ముచ్చట్లే గాని ఇప్పుడైతే కొమ్రెల్లి పోదాం పాండ్రి. కొరమిసాల కొమరెల్లి మల్లన్న జాతర అంటే అట్లుంటది. మళ్ళా 2వ అవతారం లష్కర్ వారం. సికింద్రాబాద్కి వెళ్ళొచ్చి మొక్కులు పెట్టిండ్రు. డప్పుల మూతలు, పోతరాజుల ఆటలు, పూనకాలు, బోనాలు ఎక్కితులు, పట్నాలు బరుసులు, అగ్నిగుండాలు దొక్కుడు. జాతర అంటే జాతరే పోండ్రి. సంక్రాంతికి చాలైన జాతర ఉగాది దాకా నడుస్తుంది. సిద్దిపేట చుట్టుముట్టు జిల్లాలే కాదు, పక్క రాష్ట్రాలకు వెళ్ళి కూడా బగ్గొస్తారు భక్తులు. స్వామివారి అరచేతిలో బండారు ఉంటుంది, దాన్నే పసుపు అంటారు. ఇది ఔషధం లెక్క వాడతారు. వచ్చిన భక్తులు అందరూ ఇక్కడ ఏ దేవాలయంలో కానీ మనం లైన్లో అందరికీ బొట్టు పెట్టడం. ఇక్కడ ప్రతి ఒక్క భక్తునికి బొట్టు పెట్టిన తర్వాతనే దేవుని దగ్గరికి వెళ్ళి బండారు పెట్టిన తర్వాతనే దేవుని దగ్గరికి వెళ్ళి కదలడం జరుగుతుంది. జాతరకు వచ్చిన వాళ్ళంతా పట్నం పరిచి బోనం ఎక్కిస్తారు. ఒగ్గు పూజారులే నడిపిస్తారు గా కార్యం. గంగరేగు చెట్టు కింద పట్నం వేసుకున్న వాళ్ళు, ముఖమండపం పట్నం వేసుకున్న వారు, వారి బోనాలు వారి యొక్క భాష చేసిన స్థలం లోపలనే ఉంటే ఆ బోనాలను కూడా ఉగ్గు పూజారుల చేత చెల్లించుకొని వారి యొక్క గంగరేగు చెట్టుకు ముడుపులు కట్టి జాతరకు జోగినీళ్ళు వచ్చి దేవుని పేరు మీద లగ్గాలు చేసుకొని తలవాళ్ళు పోసుకుంటుంటే అదో సంబరం. జోగిని అనేవాళ్ళు శివునికి ఒక చిన్న బిడ్డలతో సమానం అన్నమాట. అంటే అర్ధనారీశ్వర రూపం ఎత్తుకునేది ఒక జోగిని మాత్రమే. ఆ జోగిని వల్ల ఏమైనా చెడు ఉంటే ఆ జోగిని బోనాలు ఎత్తుకుంటే వాళ్ళ ఇంట్లో మంచి జరుగుతుందని చెప్పి బండారు తెచ్చినాం, వచ్చినాం అయ్యకాడికి. ఇంకా అంతా మాకు మంచిగానే ఉంది. ప్రతి ఒక్క అమావాస్య రోజు ముచ్చుకీడికి వస్తాం. వచ్చి మంచి బండారు దేవుని ఉపయెప్పి గంగరేని చెట్టు కాడ మొక్కుతాం. జాతరలో గొంగళ్ళు బగ్గ కనబడుతున్నాయి. జాతర అయిపోయేదాకా మంచి గిరాకీ. పూజల పక్కా ఉండాల్సిందే మరి. 600-700 పక్క. ఇది నాగబంధం చెప్తా 600 చెప్తా, 400 పక్క. పెద్ద గొంగడు 2000 చెప్తా, 1500 పక్క. కొమరెల్లి మల్లన్నకు మహాశివరాత్రికి పెద్ద పట్నం పరుస్తారు. పసుపు, కుంకుమ, బియ్యం, పిండి 5 తీర్ల రంగులతోటి 50 గజాల్లో 42 వరుసల్లో పెద్ద పట్నం పరుస్తారు. పట్నం దొక్కి అగ్నిగుండాలు దాటితే గండాలు పోతాయని నమ్మిక. తొందర ఏం లేదు, ఇంకో 1.5 రోజులు నడుస్తుంది కాబట్టి వీలు చూసుకొని మల్లన్నను గొలుసుకొని రాండి మరి. వామ్మో, ఏంది గట్లు ఉరుకుతుంది? రేసు తప్ప బిరేక్ దొక్కుడు ఉండదా? ఆగుడన్న ముచ్చటే లేదు కదా. మూల మలుపులున్నా, స్పీడ్ బ్రేకర్లు వచ్చినా రయ్యన దూసుకోబోతూనే ఉన్నది. నన్ను పట్టుకునే దమ్ముందా, ఆపేంత సీన్ ఉందా అని సవాల్ చేస్తున్నట్టే ఉన్నదబ్బా. మీది గోవుడు తప్ప కిందికి దిగే మాటే లేదు, వెనకకు తగ్గే ముచ్చటే లేదు అనబట్టే. కానీ రేటు పెరిగితే మాకే అనుకున్నాం, గీలగ్గిన తిప్పలేనబ్బా. బంగారం రేటు మహిళలనే కాదు, మందుల కంపెనీ వాళ్ళని సుత పరిశాన్ చేస్తుందిల్లా. గోల్డ్ తోటి వాళ్ళకేం పని అంటారా? కొన్ని ఆయుర్వేదం మందులల్లా వాడతారట. స్వర్ణ భస్మంలా చెట్ల పొడులతో పాటే ముత్తమంతా ఇది కూడా కలుపుతారు బీమార్లు తగ్గిస్తానికి. ఇప్పుడు మనం పెరాలసిస్ తీసుకుందాం, మనం సివిఏ అంటాం. సో ఈ పెరాలసిస్ అంటే స్ట్రోక్, మనకి ఇట్లాంటి కండిషన్స్ లో మనం తీసుకుంటాం. హార్ట్ డిసీజెస్ లో చేస్తాం మనం. నెక్స్ట్ సివియర్ ILD అంటే ఇండస్ట్రియల్ లంగ్ డిసీజెస్ అంటాం మనము. బ్రాంకియల్ అస్థమా అంటాము. ఇలాంటి డిసీజ్ లో, క్రానిక్ స్కిన్ డిసీజెస్ లో మనం యూజ్ చేస్తాము. ఇంకేమేమి ఉంటాయి అంటే సంబంధించి బృహత్వ చింతామణి, రసరాజ రస్సు, రసరాజేశ్వర రస్సు, వాత కులాంతక రస్సు, స్వర్ణమయోగ రాజులు, స్వర్ణ గుగ్గులు, ఇటువంటివి ఉంటాయండి. గోల్డ్ అంటే నగలు, చైన్లే అనుకుంటాం. మరి గోళీలల్లో వాడాల్సిన అవసరమేముందని డాక్టర్లను అడిగితే, దీనివల్ల ఒకటి ఆ డిసీజెస్ తొందరగా తగ్గిపోవడమే కాకుండా మనకి రక్షణ వ్యవస్థను మరింతగా మెరుగుపరిచి రోగాలు రాకుండా మనకు కాపాడుతాం. పెయ్యికి తాకత్ పెంచి బీమార్లు ఇంకింత చెప్పున తగ్గిస్తుందట. కానీ మార్కెట్లో తక్కువ ఉన్నదా రేటు? తులం 1,50,000 దాటే. గ్రాము కొనాలన్నా 15,000కు మీదనే. అట్లని తులాలకు తులాలేం వాడరు, ఓ గురిజ అంతా కలుపుతారట. దానికైనా 2-3 వేలు. స్వర్ణ భస్మ ఉంది, దీని కాస్ట్ కూడా ఇప్పుడు అరౌండ్ 4,950 అవుతుంది. ఇప్పుడు వచ్చే న్యూ MRP వచ్చేసి అరౌండ్ 7,000 వరకు కూడా వెళ్ళొచ్చు. ఇంత రేటు పెట్టి కొనాలంటే ఎవరు కొంటారు? అందుకే దానికి బదులు ఏ రేటు రాస్తున్నారట డాక్టర్లు. కానీ బంగారం పిరమయ్యి అక్కలకే కాదు, పేషెంట్లకు సుత BP పెంచుతున్నట్టేనబ్బా.